ఇంకా శరత్ చంద్ర చెప్పారని చెప్పి భూమి ఉదయ్తో పాటు బ్యాచిలర్ పార్టీకి వెళ్తుంది. ఇంక ఉదయ్ అంతకన్నా ముందే వెళ్ళి గగన్ని కూడా ఇన్వైట్ చేస్తాడు. రేపు నాది భూమిది బ్యాచిలర్ పార్టీ, మీరు ఎలాగైనా రావాలి అని చెప్పి. సరే వస్తానని చెప్పి గగన్ చెప్తాడు. ఇంకా అక్కడ చూస్తాడు భూమి ఉదయ్ దగ్గరగా ఉండడం, వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూసి గగన్ చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా భూమిని తీసుకొని ఉదయ్ వెళ్ళి డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. తను నడుమే చేసి ఇంకా డ్యాన్స్ చేస్తూ ఉంటే ఇంకా గగన్ అక్కడ డ్రింక్ చేస్తూ అలా చూసి ఏడుస్తూ ఉంటాడు. ఇదంతా చూసి ఇంకా భూమి ఏం చేయలేక అలా ఉండిపోతుంది. ఇంకా గగన్ తాగేసి మైకంలో ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అక్కడికి వచ్చిన మిగతా వాళ్ళందరూ కూడా భూమి నా భార్య అనుకొని చెప్తూ ఉంటాడు. ఇంకా అలా చెప్తూ ఉంటే ఉదయ్కి చాలా కోపం వచ్చేస్తుంది. భూమి గగన్ దగ్గరికి వెళ్ళి చాలా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ గగన్ కంట్రోల్ అవ్వడు. భూమిని హగ్ చేసుకొని నువ్వు నా భార్యవి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా భూమి కూడా మైమరిచిపోయి అవును బావా నేను నీ భార్యనే అని చెప్పి చెప్తూ ఉంటుంది. గగన్ని హగ్ చేసుకొని ఇదంతా దూరం నుంచి చూస్తున్న ఉదయ్ చాలా కోపంతో ఊగిపోతూ ఉంటాడు, ఏం చేయలేక. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇది చూసి అదేంటి భూమి గగన్ వాళ్ళ భార్య అని చెప్పి అంటూ ఉంటారు ఉదయ్తో వచ్చి. ఇంకా భూమి అలాగా చెప్పేటప్పటికి ఇంకా భూమి గురించి అందరూ అలా చెప్పేటప్పటికి ఆ ఉదయ్ కూడా ఏం చేయలేక అలాగే ఉండిపోతాడు. ఇంకా భూమి కూడా గగన్ని హగ్ చేసుకొని అలా ఉండిపోతుంది. ఇంకా ఉండిపోతే ఇదంతా అక్కడి నుంచి జనాలందరూ కూడా చూస్తూ ఉంటారు. గగన్ తాగిన మైకుల్లో ఏం మాట్లాడుతున్నారో తెలియక అలాగే ఉండిపోతుంది భూమి కూడాను. ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దామా ఏం జరుగుతుందో అని చెప్పి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.